దేవనామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు ఈ కొత్త సంవత్సరము, నూతన సంవత్సరం, నూతన ఆదివారము మరి శుభములు పలుకుతూ మనము ఈ నూతన సంవత్సరంలోకి మరి 2025 నుంచి 2026 వరకు దేవుడు తన రెక్కల కింద మనను కాపాడి నడిపించాడు. అందును బట్టి దేవునికి మనం స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈరోజు మనము దేవునికి లోబడిన జీవులు అనే ఒక అంశమును ధ్యానము చేసుకుందాం. కొన్ని జీవులు ఉంటున్నాయి, అవి దేవునికి లోబడుతున్నాయి. కానీ మానవుడు మాత్రము ఏ విధంగా జీవిస్తున్నాడు అనేది మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 8వ అధ్యాయము 7వ వచనం మనం ఒకసారి చూసుకుందాము. 8వ అధ్యాయము 7వ వచనము 11వ వచనం. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. చాలు. 11వ వచనం. సాయంకాలంన అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుచ్చబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిపెను. చూడండి, ఇక్కడ నోవాహు ఏం చేస్తున్నాడంటే, జలప్రలయం వచ్చిన తర్వాత మరి నీళ్లు ఉన్నాయా తగ్గినాయా అని చూడడానికి ఒక పావురాన్ని పంపించినట. అంటే ఎవరైనా కానీ చెప్పిన పని మాత్రం చేస్తారు, కానీ ఇది మాత్రం ఏం చేసిందంటే ఏదైతే చెప్పిండో ఆ పని కన్నా ఎక్కువ చేసింది. నీళ్లు తగ్గినలా చూసిరాపు అంటే నీళ్లు తగ్గినట్టుగా ఒక ఏం చేసిందట, తుంచబడిన ఒలివ చెట్టు ఆకు, ఒక ఆకును దాని నోట్లో తీసుకొచ్చిందట. అంటే చూడు, ఒక పక్షి ఎంత జ్ఞానము కలిగి దేవుని సేవకునికి లోబడుతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పిన మాట కన్నా ఇంకా ఎక్కువ మంచి పని చేస్తున్నది. ఏంటిది? చూసిరాపు అంటే అట్టిగా చూసొచ్చుడు కాకుండా మరి నీళ్లు ఎండినై అనడానికి రుజువు చెట్లు పెరిగినాయి అని ఒక ఆకును తీసుకొస్తే ఆయనకు అర్థమైపోయింది. ఆహా, అంటే చెట్లు పెరిగినాయి అని చెప్పేసి. అంటే చూడండి ఎంత చక్కగా మరి మనం ఆది కాండములు చూసినట్లయితే ఆ యొక్క పావురము దేవుని యొక్క మాట విన్నది. కానీ మరి మనకు ఆ 6వ వచనంలో చూసినట్లయితే ఏముంటుంది తెలుసా? నరుల చెడుతనం అని ఉంటుంది. అంటే దేవుడి రూపం చేసిన నరుడు మాత్రము దేవునికి లోబడతలేడు. కానీ దేవుడు చేసిన జీవులు, ప్రాణము ఆత్మ లేని జీవులు, వాటికి ప్రాణం ఉన్నది, శరీరం ఉన్నది, కానీ ఆత్మ మాత్రము లేదు. అవి దేవునికి లోబడుతున్నాయి. చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21వ వచనం మనం చదువుదాం. 22వ అధ్యాయము 21వ వచనం. ఉదయమున బిలాము లేచి గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. గాడిదకు గంత కట్టిండాట ఆయన. అంటే చూడండి, ఇక్కడ దేవుని యొక్క దాసుడుగా ఉంటున్న బిలాము, దేవునితో సంబంధం ఉన్న బిలాము ఏం చేస్తున్నాడు ఇక్కడ చూద్దాము. 12వ వచనం చూద్దాం. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పారు. ఎవరు చెప్పిండ్రు? దేవుడు చెప్పిండు అక్కడ. అందుకే వాక్యం ఉన్నది, చూద్దాం ఏమున్నది అక్కడ వాక్యము. దేవుడు బిలాము అందుకు దేవుడు నీవు వారితో కూడా వెళ్ళకూడదు. ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. మనం ఏమింటానో అర్థమవుతలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటున్నాడు బిలాముతోటి. కానీ బిలాము ఏం చేస్తున్నాడు? ఉదయమున బిలాము లేచి దాని గాడిదకు గంత కట్టి ఎవరి దగ్గరికి అయితే దేవుడు పోవద్దనో వాళ్ళ దగ్గరికే ఒక గది. అంటే ఇక్కడ చూద్దాము, గాడిదకు గంత కట్టిండు. 22వ వచనం చూస్తే అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. అతనికి విరోధమై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిద నెక్కి పోవుచుండగా అతని పనివారి ఇద్దరు అతనితో కూడా నుండేది. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను. చూడండి,
గంతలు కట్టిన గాడిద చూసింది కానీ స్పష్టమైన కన్నున వ్యక్తి మాత్రం దేవుని చూస్తలేడు. అంటే ఈ యొక్క బిలాముకు దేవునితో సంబంధం ఉన్నదా లేదా? అవు గదే ఇప్పుడు జరుగుతున్న కథ. దేవునితోటి మునుపట్ల ఎంతో సంబంధం ఉన్నది. అసలు టైంలో మాత్రం ఏమైపోయింది? దేవుడంటే ఎవరో తెలవనన్నట్టు దేవుడు ఏదైతే చేయొద్దంటే అదే చేయడానికి ముందుకెళ్తున్నప్పుడు ఆ గంతలు కట్టుకున్న గాడిదకు దేవుడు కనబడతాడు కానీ కన్నున్న వ్యక్తికి మాత్రం దేవుడు కనబడతలేడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే ఎంత మనము వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఎంత ధ్యానం చేయాలంటే ఇంకా ఈ బిలాం ఏమంటుందంటే నిన్న అదే అక్కకు నేను వీడియో పంపించిన ఈ సన్నివేశమే. ఆ గాడిద మాట్లాడిందే మీకు వాట్సాప్‌లో వీడియో పెట్టిన. మీరు చూసారో లేదో చూడాలి. ఎందుకంటే గాడిద ఈ యొక్క బిలాం యొక్క పని చేసేది. బిలాము ఏది చెప్తే అది చెయ్యాలి. అయితే ఇక్కడ బిలాము చెప్పేది చేస్తున్నది కానీ దేవుని కూడా గాడిద భయపడతాది. ప్రైజ్ ద లార్డ్. కానీ ఈరోజు మానవుడు మాత్రము అసలు దేవునితో సంబంధము లేదన్నట్టు కాదు. మునుపు దేవునితోటే ఇక్కడ చూడు 11వ వచనం ఏమన్నాడు? అందుకు దేవుడు నీవు వారితో కూడా ఎవరు చెప్పిండ్రు? దేవుడు చెప్పిండు. మరి ఈయనేం చేసిండు? అదే దేవుడు ఎట్లయితే అద్దనడో అట్లనే దేవుడు అద్దన్నట్టే పోతాడన్నట్టే. చూడు, దేవునికి ఈయన లోబడ్డట ధిక్కరించినట్ల. అందుకే 2వ వచనం ఏమున్నది? అతడు వెళ్ళుచుండగా 22వ వచనం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం ఎవరి మీద రగిలింది? ఒక బయటోని మీద కాదు, ఒక దేవుడు అంటే సంబంధం వ్యక్తి మీద కాదు, దేవునితో ఉన్న వ్యక్తి మీద దేవుని కోపం వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ఇక్కడ బిలాం ఏమంటాడు తెలుసా? ఇంకా ఆ గాడితో అంటాడు, నా చేతిలో కత్తి ఉంటే, ఇక్కడ 27వ వచనంలో గాడిద యెహోవా దూతను చూసి బిలాంతో కూడా కింద కూలబడ్డు గనుక బిలాము కోపం మండి తన చేతికర్రతో ఇది సాతగాని లెక్కలు అన్నట్టు దేవునికి లోబడే వ్యక్తి మీద ప్రభావం చూపుతున్నాడు కానీ ఈయన మాత్రం దేవునికి లోబడతలేడు. అప్పుడు యెహోవా ఆ గాడిదకు అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా ఏది మాట్లాడుతుంది? ఆయనకు లోబడవలసినది ఆయనకు రివర్స్ మాట్లాడుతుంది. ప్రైజ్ ద లార్డ్. మనం కూడా తప్పు చేస్తున్నప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడిపితే మనకు అర్థం కాదు. నువ్వేది నాకు ఎప్పుడు అంటాం మనం. ప్రైజ్ ద లార్డ్. మనం కూడా తప్పును అస్సలు ఒప్పుకోము. తప్పు ఏమైతుంది ఇట్లా అది మనం అనుకుంటాం. కనుక ఏమి జరిగిందంటే 31వ వచనంలో అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలుచున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవెలా కొట్టితివి? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి. దేవునికి స్తోత్రం. మరి దేవుడు అతనికి విరోధ స్నేహితుడా? స్నేహితుడే. ఎట్లా? దేవుడే బిలాము పండుకున్న కాడికి కూసున్న కాడికే దేవుడు అంతే. ఈయన ఏం చేస్తున్నాడు? దేవుడు వచ్చిన సన్నిధి ఇడిచిపెట్టి ఎవరితోడో పోతున్నాడు, లోకంలో కలిసిపోతున్నాడు, లోక సంబంధంగా డబ్బు కోసం పోతున్నాడు. ఈరోజు చాలామంది కూడా ఆదివారం శుక్రవారం భయం లేకుండా డబ్బు కొరకు వాళ్ళ పనుల కొరకు పరిగెత్తుతున్నారు. అందుకే దేవుని కోపం వాళ్ళ మీదకి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుని చూసిన వ్యక్తికి డబ్బుతోటి కళ్ళు కమ్మినాయట. అందుకే మళ్ళీ యెహోవా బిలాము కళ్ళు తెరిచిండాట. ఎంత ఘోరం చూడండి. అందుకే అంటారు కదా, డబ్బు ఉంటే కళ్ళు కూడా నెత్తికెక్కినాయి అంటారు. ప్రైజ్ ద లార్డ్. కనుక ఇప్పుడు దేవుడు అంటాడు ఏమని? ఆ గాడిద పక్షులు మాట్లాడతాడు. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను వేలా కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతంగా ఉన్నది. జాగ్రత్త బిడ్డ, తలుసుకుంటే కత్తి బట్టి నేను చంపేయగలను. కానీ దేవుడు చంపట్లేదైనను హెచ్చరిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక చూడండి, జీవులు దేవునికి లోబడుతున్నాయి కానీ మానవుడు కూడా ఇప్పటికి కూడా లోబడట్లేదు. ఏమనంటే ఇవే శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు. కనుక దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ లోకమిచ్చే ఆశీర్వాదం కొరకు పరిగెత్తుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే 21వ వచనం ఏమున్నదంటే, బిలాము లేచి తన గాడిదలకు అంత కట్టి మోయాబు
ఆఫీసర్స్, మన మీద ఉన్న ఆఫీసర్ ఏమని అంటాడు కావచ్చు. ప్రపంచం అంతటా సండే హాలిడే అని చెప్పేసి ఇస్తే ఎవరికో మనం లోబడుతున్నాం ఇప్పుడు కూడా. చెప్పాలి మనం సండే హాలిడే, మనకు కూడా కొన్ని పనులు ఉంటాయి మనం చెప్పాలి. కానీ వాళ్ళు అచ్చు గీత గీతే ఆ గీతను మనం దాట. అందుకే దేవుని కోపం మన మీద రగులుకుంటా ఉంటుంది. మనకు కూడా వచ్చే ఆశీర్వాదాలు దేవుని నుంచి రాకుండా పోతా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 16వ వచనంలో, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహంల గుహలలో పడద్రోసి. ఇప్పుడు దానియేలును తీసుకొని పోయి సింహం గుహలో పడేసిండ్రు. పడేసినప్పుడు ఏంటి అవి? జీవులా లేకుంటే మనుషులా? ఆ జీవులు ఏం చేసిన దానియేలును? దేవునికి స్తోత్ర. దేవునికి లోబడుతున్నాయి జీవులు కూడా. కానీ మానవుడు మాత్రం ఇప్పుడు కూడా లోబడట్లేదు. 24వ వచనం చూద్దాం. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపై సింహముల పాలయ్యి సింహములు వారి ఎముకలను సహితము పలగొరికి పొడిచేసి. చూడండి, దానియేలు అంటే దేవుని బిడ్డ విషయములో ఏ జీవి కూడా ఏమి మనల్ని హాని చెయ్యదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి బిడ్డ విషయంలో ఎక్కువలు చేసారు, ఎక్కి చెప్పారు కనుక అలా భార్య పిల్లలు కూడా సింహాలు ఇడవకుండా ఏం చేసినాయట? పగుల కొరికి పొడి చేసినాయట. అంటే ఇప్పుడు మరి దేవుని బిడ్డ విషయంలో ఆ జీవులు లోబడ్డట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ దానియేలులో ఉన్న మంచి గుణం ఏంటి తెలుసా? మనం ఒక మాటగా అర్థం చేసుకుందాం. 6వ అధ్యాయంలో 3వ వచనం. 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించను. అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఈ మనకున్న ఆఫీసర్లకు అదే ఏదో ఒక తప్పు పట్టాలి. నువ్వు ఈరోజు రానందుకే నీకు ఇట్లా అయిందని చెప్పేసి అనేందుకు వాళ్ళు ప్లాన్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. వాని ప్లాన్కు మనం భయపడడం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనకున్న ఆఫీసర్, ఈయన కూడా ఆఫీసర్, ఈయన కూడా పని మనుషుడే, ఈయనేమో సాతగానుడేం కాదు. ఆదివారము ఈయన కూడా దేవునికి లోబడుతున్న వ్యక్తే. అయితే ఈయన దేవునికి ఏం చేస్తున్నాడు తెలుసా? 10వ వచనంలో, ఇటు శాస్త్రం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకున్న తర్వాత అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటిపై కిటికీలు ఎర్చిన తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ఇదే తప్పు మన ఆఫీసర్లు కూడా. ప్రైజ్ ది లార్డ్. డ్యూటీ ఉండగా నువ్వు ఇట్లా వేను, డ్యూటీ అయిపోయినాక పోవచ్చు కదా ఖచ్చితంగా అంటారు. అయినప్పటికీ కూడా ఈయన మాత్రం డ్యూటీ మానిండు. ప్రార్థన టైంలో మాత్రం మానిండు. మరి చేసే టైంలో డ్యూటీ ఎలాంటి డ్యూటీ చేసిండు? ఆయన 6 రోజులు చేసిన డ్యూటీని మాత్రము లెక్కలకు తీసుకోవాలి. ఒక్కరోజు తప్పు పట్టిన. ప్రైజ్ ది లార్డ్. ఆ ఒక్కరోజు తప్పు పట్టి సింహాల బోన్లు వేయడానికి ఇష్టపడ్డప్పుడు దేవునికి ఆ సింహాలు లోబడ్డాయి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని బిడ్డలకి ఎప్పుడు కూడా ఇలాంటి అపాయము దేవుడు రానియడు. నన్ను కూడా ఒక ఆయన బలవంతంగా ఒక కాలేజీలో నువ్వు జాబ్ చేయని చెప్పేసి అన్నాడు. సరే పార్ట్ టైం అయితే చేస్తానని అన్నా. ఇప్పుడు కాదు, ఛానల్ ఎక్కిందట. ఇక చేసిన తర్వాత ఏమైంది? మనకు ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. నేను వాళ్ళు రానంటే ప్రార్థన ఏమున్నది, అప్పటికి సాయంత్రం చేసుకున్నావు, ఇది అయినాక అట్లయితే నేను నీ డ్యూటీలో మానేత్తగా నేను ప్రార్థన మానే అని చెప్పేసి అన్న. ప్రైజ్ ది లార్డ్. అట్లయితే ఎట్లా బతుకుతావు అన్నాడు. అంటే నువ్వు ఇతర బతుకుతావు, మనం చెప్పండి, మనం వాళ్ళు ఇతర బతుకుతున్నామా? ఇంత వయసు వాళ్ళతో మనకు వచ్చిందా? ఇట్లా రివర్స్ మనం మాట్లాడలే. కానీ ఈ దానియేలుకి ధైర్యం ఎవ్వరికి లేదు. సార్ ఏమంటాడో, ఆ టీచర్ ఏమంటుందో అని వాళ్ళకు మస్తు భయపడతా అంటాం మనం. వాళ్ళతో ఏం కాదు కూడా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని ఆజ్ఞ లేదు మనకి ఏమి కూడా. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, ఆ జీవులు కూడా దానియేలుకు లోబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఇంకా యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, యోనా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం, పేజీ నంబరు 763.
త్వరగా. అంతలో యెహోవా మత్స్యర్మమునకు ఆజ్ఞయగా ఆ, అది యెహోవా యోనాను అది యోనాను నేల మీద కక్కివేసింది. చూడండి, మత్స్యం అంటే ఏంటిది? పెద్ద చేపకు ఎవరు చెప్పిరాట? దేవుడు చెప్పినప్పుడు దేవునికి ఆ మత్స్యం లోబడ్డది, కానీ ఈ భక్తుడు లోబడలేదు. చూడండి. ప్రైజ్ ది లార్డ్. మన కథ కూడా గదే. ఓకేలు ఓమంటే ఓకేలు ఒకటే. ఇక్కడ దేవుడు ఏమన్నా నినివే పట్టణస్తులు భయంకరంగా తప్పు చేసిరా, నినివే పట్టణం పోయి ప్రకటించమంటే ఈయన చెప్తాడు తర్షీసుకు పోతున్నాడు.